అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన ఇంతేనా ఈ జీవితం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. జానకి, మంచినీళ్ళివ్వు అంటూ లోపలికి వచ్చి నీరసంగా కుర్చీలో వాలాడు ఆనంద్. టీవీలో సీరియల్ చూస్తున్న జానకి గబాల్న లేచి లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఆయన తాగిందాకా ఉండి ఖాళీ గ్లాసుని తీసుకొని 2 క్షణాలు ఆయన వైపు అలా చూసి మౌనంగా అక్కడ్నుంచి కదిలి వంటగదిలోకి వెళ్ళిపోయి కాఫీ కలపసాగింది జానకి. ఈ మధ్య ప్రతిరోజు ఆనంద్ అలాగే నీరసంగా వస్తున్నాడు. ఆ విషయం గమనిస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయత. 60 ఏళ్ళు వచ్చిందాకా సర్వీసు చేసి బాధ్యతలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చెయ్యాల్సి రావటం విషాదకరం. ఇలాంటి విషాదం ఇంకొకటి ఉంటుందా అనిపిస్తుంటుంది ఆవిడకి. కాఫీ కలిపి తీసుకొచ్చి కాఫీ తీసుకోండి అంది. ఆనంద్ కళ్ళు తెరిచి కాఫీ కప్పు అందుకున్నాడు. ఆవిడ టీవీ వాల్యూమ్ తగ్గించి కుర్చీని తీసుకొని ఆయన దగ్గరగా జరుపుకొని అక్కడే కూర్చుంది. ఆయన కళ్ళు వాల్చుకొని కాఫీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడని తెలిసి ఏం ఆలోచిస్తున్నారండి అని అడగాలనిపించినా అడగలేకపోయింది. కారణం ఆవిడకి తెలుసు గనుక. ఆయనైనా ఆవిడైనా ఆలోచించేది ఒక్కటే, ఈ జీవితం ఇంతేనా అనే సమాధానం లేని ప్రశ్న అయినా ఆ ప్రశ్న వాళ్ళ గుండెల్లో నుంచి పదే పదే ఓ బుల్లెట్టులా దూసుకురావటం మాత్రం మానట్లేదు. ఖాళీ కప్పుని భార్య చేతికి అందించి వెనక్కి వాలుతూ అన్నాడు, నీరసంగా ఉంది జానకి అంటూ. జానకి బాధగా అనిపించింది, దుఃఖం కూడా వచ్చింది. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. ఉద్యోగం మానేయండి అనాలనిపిస్తుంది. మానేసి ఏం చెయ్యను, అప్పుని ఎలా తీర్చను అని ఆయన నవ్వే నవ్వు గుర్తొస్తోంది. ఆ నవ్వు ఆవిడ చూడలేదు, చూసి సహించలేదు. నిజమే, అప్పు ఎలా తీరుతుంది? 1 కాదు 2 కాదు, 15 లక్షలు. ఉన్న 2 ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన ఆశయం. అందుకే ఇద్దరిని బీటెక్ చదివించాడు. ఎంఎస్ చేస్తే గాని అమెరికాలో మంచి జాబ్ రాదు. అందుకే ఎంఎస్ చేస్తామంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాక వాళ్లే లోన్ తీర్చుకునే కండిషన్ మీద బ్యాంకు రుణం తీసుకొని మరీ అమెరికా పంపించాడు 2 పిల్లల్ని. ఎంఎస్ అయిపోయిన 2 ఏళ్ల దాకా ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరకలేదు. తండ్రిగా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిగా షూరిటీ ఇచ్చినందుకు వడ్డీ కడుతూ వచ్చాడతను. ఈలోగా గ్రీన్ కార్డు ఉన్న కుర్రాడిని చూసి పెళ్లి చేసుకుంటే అక్కడ సెటిల్ అవ్వొచ్చని ఆయనకి నచ్చజెప్పి వాళ్ళు ప్రేమించిన కుర్రాళ్ళనే పెళ్లి చేసుకుంటామంటే ఇద్దరికీ కూడా ఏడాది తేడాతో ఇంటి మీద లోన్ తీసుకుని మరీ ఘనంగా పెళ్లి చేశాడు. అనుకున్నట్టుగానే పెద్దమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. హమ్మయ్యా అనుకున్నాడు. ఆ పిల్ల కోసం చేసిన అప్పు తనే తీర్చుకుంటుందిలే అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ తనది కాంట్రాక్ట్ ఉద్యోగమని, క్లయింట్ కమిషన్ పోగా చాలా తక్కువ చేతికి వస్తుందని, ఇంకాస్త మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తీరుస్తానని చెప్పింది పెద్ద కూతురు. మరి కొంతకాలానికి చిన్నమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చింది. అది కూడా కాంట్రాక్టు ఉద్యోగమే రావటంతో పెద్దమ్మాయి పాడిన పాటే ఈవిడ పాడింది. ఆనంద్కి రిటైర్మెంట్ వయసు దగ్గరకు వస్తుంటే టెన్షన్ పెరిగిపోసాగింది. వాళ్ళ చదువు కోసం చేసిన అప్పు, ఇంటి మీద పెళ్లిళ్ల కోసం చేసిన అప్పు, వడ్డీ కడుతున్నా కూడా ఎక్కడా తరుగుతున్న ఆనవాళ్ళు కనపడలేదు. 5 ఏళ్లు దాటినా ఎంత అప్పు తీసుకున్నాడో అంతా అలాగే కనిపిస్తోంది. రోజులు గడిచిపోతున్నా ఇద్దరిలో ఎవ్వరూ కూడా వాళ్ళ చదువుల కోసం తీసుకున్న బ్యాంకు రుణం గురించి మాట వరసకు కూడా ప్రస్తావన తీసుకురాకపోవటం ఆనంద్కి బాధ కలిగించినా ఆశ్చర్యాన్నే ఎక్కువ కలగజేసింది. చూసి చూసి తనే ఓసారి గుర్తుకు చేశాడు. ఏమ్మా, మీ చదువుల కోసం చేసిన అప్పు తీర్చాలి, గుర్తుందా? నేను వడ్డీ కడుతున్నాను ప్రతి నెల అంటూ. తీరుద్దాం నాన్న, ఏంటో మా సంపాదనంతా ట్యాక్సులు కట్టడానికి, క్రెడిట్ కార్డు కట్టడానికే సరిపోతుంది. జీతాలు సరిపోవటం లేదు నాన్న
అందుకే ఇంకా ఫ్యామిలీ కూడా ప్లాన్ చేసుకోలేదు అంది పెద్దమ్మాయి. దాదాపు చిన్న కూతురు కూడా అదే అంది. అవునేమో, దేశం కాని దేశంలో వాళ్ళ సమస్యలేంటో మాకు మాత్రం ఏం తెలుస్తాయి అనుకున్నాడతను. సరేలే, ముందు అప్పు తీర్చేస్తే తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు. లేకపోతే ఈ వడ్డీ చక్ర వడ్డీ అన్నీ కలిసి అసలుని మించిపోయేలా ఉంది అని అనుకుంటూ ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఆ 2 అప్పులను తీర్చేశాడు. మరికొంత అప్పు ఉన్నా దాదాపు తీరిపోవటంతో ఊపిరి పీల్చుకున్నాడు. అప్పు తీరింది. అద్దె ఇంట్లో బతకాల్సి వచ్చిన దురదృష్టానికి అసంతృప్తి మొదలైంది. అయినా కూతుళ్ళు తనకి ఇల్లు కొనిస్తారన్న ఆశ, నమ్మకం ఆయన్ని వదల్లేదు. ఈలోగా రిటైర్ అయిపోయాడు. ఆ సందర్భంగా కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు అమెరికా నుంచి. ఆడంబరంగా పెద్ద ఎత్తున షష్ఠి పూర్తి, రిటైర్మెంట్ ఫంక్షను చేశారు. తల్లిదండ్రులకి ఖరీదైన బట్టలు, బంగారం, ఉంగరాలు కోనిచ్చారు. బంధువులంతా అదృష్టవంతుడివోయ్, పిల్లలు రత్నాలు అన్నారు. దానికే పొంగిపోయాడు. నా పిల్లలు నిజంగానే రత్నాలు అనుకున్నాడు. 10 రోజుల్లో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ 2 అమ్మాయిలు తండ్రితో చిరాగ్గా అన్నారు. ఇదేమి ఇల్లు నాన్న, అసలు ఏం బాగోలేదు. పాత ఇల్లు. ఈ బాత్రూంలేంటి, ఈ పెచ్చులూడిన గోడలేంటి, ఇలాంటి ఇంట్లో ఉండటం ఏంటిది అసహ్యంగా. ఇల్లు మారండి, మంచి ఫ్లాట్లోకి వెళ్ళండి అంటూ అన్నారు. నిజమే, అమెరికా పిల్లలు ఉండే ఇల్లు కాదు, అమెరికా పిల్లల తల్లిదండ్రులు ఉండే ఇల్లు అంతకన్నా కాదు అనుకున్నాడాయన. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టుగా గెజిటెడ్ ఆఫీసరుగా రిటైర్ అయి పైగా పుట్టిన దగ్గర నుంచి ఏనాడు అద్దె ఇంట్లో ఉండని ఆనంద్కి ఇప్పుడు ఇలాంటి అద్దె ఇంట్లో ఉండటం నామూషిగానే అనిపించింది. వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రుణశేషం పోగా ఆ మిగిలిన 25 లక్షలకు పెన్షన్ మీద మరో 15 లక్షలు అప్పు చేసి 2 కలిపి ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాడు. పలానా అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను, మీకు నచ్చిందా అంటూ పిల్లలకి కూడా బ్రోచర్సు, ఫోటోలు పంపించాడు. చాలా మంచి పని చేస్తున్నావు నాన్న, తప్పకుండా తీసుకో అన్నారు వాళ్ళిద్దరు పిల్లలు. నెలకి 20,000 ఈఎంఐ కట్టాలి, ఎలా తీరుస్తారు అంటూ ఆయన నిర్ణయాన్ని విస్తూ పోతూ అడిగింది జానకి. బంగారం లాంటి 2 ఆడపిల్లల్ని అమెరికాలో పెట్టుకొని ఈ అనుమానం ఏంటి పిచ్చిదానా అన్నాడు దర్పంగా. అంటే వాళ్ళు కడతారని మీ ఆశ? ఇంతకీ వాళ్ళని అడిగారా? వాళ్ళు సరే అన్నారా? వాళ్ళలో ఎవరు కడతారు, పెద్దదా చిన్నదా? వాళ్లను అడగకుండా, వారి నుంచి ఏమీ తెలుసుకోకుండా మీరింత సాహసం చేయటం బాగోలేదండి. ముందు వాళ్లతో మాట్లాడండి అంది జానకి. అబ్బా, నీకన్నీ అనుమానాలే జానకి. ఉన్న ఇంటిని వాళ్ళ చదువుల కోసం పెళ్ళిళ్ళ తాలూకు అప్పు తీర్చటానికేగా అమ్మేశాను. ఆ విషయం మాత్రం వాళ్ళకి తెలీదా? మనం అద్దె ఇంట్లో ఉంటే వాళ్ళకి మాత్రం బాధగా ఉండదా అన్నాడు ఎంతో నమ్మకంగా. బాధ ఉండటం వేరు, బాధ్యత తీసుకోవటం వేరు. నా మాట విని రాత్రికి వాళ్ళిద్దరితో మాట్లాడండి అంది ఖచ్చితంగా. ఆవిడ పోరు పడలేక ఆ రాత్రే ఫోన్ చేసి, మీ అమ్మ ఇలా అంటోంది, మీ సమాధానం ఏంటమ్మా అంటూ అడిగాడు పెద్దమ్మాయిని. అదేంటి నాన్న, అసలు ఆ అనుమానం అమ్మకి ఎందుకొచ్చిందట అంది పెద్దమ్మాయి. చూసావా నా కూతురు అన్నట్లుగా గర్వంగా చూశాడు భార్య వైపు. మర్నాడు చిన్నమ్మాయితో కూడా మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని 2 రోజుల్లో లోన్కి అప్లై చేశాడు. ఆ ఉన్న డబ్బులో కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు. త్వరలోనే ఇల్లు కొనటం, గృహప్రవేశం జరిగిపోవటం, కూతుళ్ళకి అల్లుళ్ళకి కొరియర్లో ఫోటోలతో పాటు ఖరీదైన కానుకలు కూడా పంపించాడు. అప్పటికి బ్యాంకు బ్యాలెన్స్ 1,30,000 ఉంది. నెలకి 30,000 చిల్లర పెన్షన్. మొదటి 2 నెలలు 20,000 ఈఎంఐ తానే కట్టేశాడు. 1,30,000 కాస్త 84,000కి చేరింది. 3వ నెల పెద్దమ్మాయికి ఫోన్ చేశాడు. ఒక నెల నువ్వు, ఒక నెల చెల్లాయి కడతారా, లేక ప్రతి నెల చెరిసగం కడతారా? నేను ఇప్పటికే 2 నెలలు కట్టేశానుగా అంటూ అడిగాడు. చెప్తాను నాన్న, ఓసారి చెల్లాయితో మాట్లాడి అలాగే ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను అంది. నెల దాటినా ఇద్దరి దగ్గర నుంచి ఎలాంటి సమాధానము రాలేదు. మరో 23,000 తగ్గిపోయాయి బ్యాంకు నుంచి. మళ్ళీ ఫోన్ చేశాడు తండ్రి. సారీ నాన్న, చాలా బిజీగా ఉన్నాను,
ఇంకా ఆయనతో మాట్లాడలేదు అంది పెద్దమ్మాయి. అక్క నాతో ఈ విషయం గురించి డిస్కస్సే చేయలేదు నాన్న, నేను మాట్లాడి చెప్తాన్లే అంది చిన్నమ్మాయి. మరో నెల గడిచిపోయింది. బ్యాంకు బ్యాలెన్స్ చిక్కిపోతోంది. ఆనందులో ఆందోళన మొదలైంది. ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు. వాళ్ళు ఆడపిల్లలండి అంది జానకి. అయితే అన్నాడు ఆనంద్. పెళ్ళయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదండి, వాళ్ళ మీద మనకేవీ హక్కులుండవు. మనకి ఏం చెయ్యాలన్నా వాళ్ళ భర్తల అనుమతి కావాలి అందావిడ. కానీ వాళ్ళు ఆధునిక యువతులు జానకి అన్నాడు ఆనంద్. అమ్మాయిలు ఆధునికులు అయినా సంప్రదాయాలు ఆచారాలు ఆధునికం కాదు కదా అన్న భార్య మాటలకు విస్తూపోయాడు ఆనంద్. జానకి అన్నట్టుగానే జరిగింది. నాన్న, మేం కూడా ఇక్కడ ఇల్లు కొనాలనుకుంటున్నాం. మేము లోన్ తీసుకోవాలిగా. పైగా మా అత్తగారు వాళ్ళు వాళ్ళ ఇల్లు రీమోడల్ చేయించుకుంటారట. వాళ్లకు డబ్బు పంపించాలిగా. ఇన్ని ఖర్చులంటే కష్టం నాన్న. చూద్దాంలే మెల్లిగా. నేను చెల్లాయి మా వాళ్లకు తెలియకుండా అంతో ఇంతో పంపిస్తాం. ఈలోగా నువ్వు కడుతూ ఉండు ఇన్స్టాల్మెంట్స్ అంది పెద్దమ్మాయి. నిన్ననే మేం కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్న. బోలెడంత అప్పు, దాదాపు 3 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో అయితే. ఆయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్కి కారు కొన్నారు, అపార్ట్మెంట్ కొన్నారు. ఇంకా నీకు పంపించడం అంటే కష్టమవుతుందో ఏమో. ఆయన కూడా ఒప్పుకోరనుకుంటాను అంది చిన్న కూతురు. స్థానువైపోయాడు. అవమానంతో దహించుకుపోయాడు. వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లులు కొనొచ్చు, కార్లు కొనొచ్చు. కానీ వీళ్ళు మాత్రం తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా? వాళ్ళు ఒప్పుకోరా? ఏంటి ఈ దౌర్భాగ్యం? తను ఏం పాపం చేశాడు? అదే అన్నాడు భార్యతో. ఇదేంటి జానకి, మగపిల్లల తల్లిదండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందొచ్చు, మనకి ఆ హక్కు ఉండదా? ఆడపిల్లల తల్లిదండ్రులుగా మనకు హక్కు లేదా? ఇదేం న్యాయం అన్నాడు. న్యాయాల సంగతి నాకు తెలీదు గాని ఇదేనండి లోకరీతి అంటే. ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకే మన పిల్లలు. పెళ్ళయ్యాక వాళ్ళ సంసారం, వాళ్ళ జీవితం అంతా వేరు అంది జానకి. అదేంటి జానకి, వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు కదా. మనం వాళ్ళ కోసమే కదా అప్పు చేసి అన్నీ కోల్పోయి మరీ చదివించాం. ఇవాళ మనం వాళ్ళకి పరాయి వాళ్ళమైపోయామా? అందుక నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నత స్థితికి తీసుకొచ్చింది అంటూ బాధపడిపోతున్నాడు ఆనంద్. ఓదార్పుగా అతడిని దగ్గరకు తీసుకోవటం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది. ఇంతేనా, ఇదే నా జీవితం అంటే అంటూ తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్థిక సమస్యలు, ఇవన్నీ తట్టుకోలేక ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టాడు ఆనంద్. నెలకి 20,000 జీతంతో ఒక ప్రైవేటు కంపెనీలో అకౌంటెంటుగా ఉద్యోగం దొరికింది. కానీ చాలా దూరం వెళ్ళాలి. అయినా తప్పదు మరి. ఉద్యోగం చేస్తారా ఈ వయసులోనా? వద్దండి అని అనాలనుకుంది జానకి. కానీ కళ్ళ ముందు అప్పు కనిపిస్తుంటే ఎలా అనగలదు? 7 నెలలు గడిచిపోయింది. మనోవేదన, వయసు, అనుమతించని శారీరక శ్రమ. ఆనంద్ ఆరోగ్యంలో మార్పొస్తోంది. రోజు రోజుకి నీరసిస్తున్నాడు. మధ్య మధ్య ఆగని దగ్గు, నడుం నొప్పి. అతని పరిస్థితి చూస్తుంటే జానకి కన్నీళ్లు ఆగటం లేదు. బలవంతంగా దుఃఖం అణచుకొని, నడుంకి ఏదైనా బామ్ రాయనా అండి అంటూ మృదువుగా అంది. ఆయన అంటూ పక్కకి తిరిగాడు. రండి, కుర్చీలో ఎందుకు, లోపల పడుకుందురు గాని అంది. ఓపిక లేదు జానకి, కాసేపు ఇలాగే ఉండనివ్వు. ఒకేసారి డిన్నర్ అయిపోయాక లోపలికి వస్తాను అన్నాడాయన. జానకి లోపలికి వెళ్ళి చపాతీలకు పిండి తడిపింది. ఫ్రిడ్జ్లో తరిగి ఉంచిన ఆకుకూర బయటికి తీసి కూర పోపేసింది. రాగిజావ కాచింది. మధ్య మధ్య భగవంతుడా, నా భర్తని కాపాడు తండ్రి అంటూ వేడుకుంటూనే వంట పూర్తి చేసింది. సమయం 8:30. ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో గాని అతని దగ్గరకు వచ్చేసరికి గాఢ నిద్రలో ఉన్నాడు. లేపాలనిపించలేదు. ఆయనకి తిండి కన్నా విశ్రాంతే ముఖ్యం అనుకుంది. కానీ తిరిగి తెల్లవారి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది. అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికి రావటంతో, రా అన్నయ్య, బాగున్నావా అంటూ ఆహ్వానించింది. అక్కడికి కొంచెం దూరంలోనే ఉంటుంది అతని ఇల్లు కూడా.
వారానికి 2 సార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచి చెడు మాట్లాడి వెళ్తుంటాడు. ఏమ్మా, వేళగాని వేళ పడుకున్నాడేంటి బావగారు అన్నాడు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారన్నయ్య, పడుకున్నారు అంది జానకి. ఏం ఆఫీసో ఏంటో, ఇంతకాలం చేసింది చాల్లేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణారామ అంటూ కాలక్షేపం చెయ్యక అన్నాడతను. అదోలా నవ్వింది జానకి. నువ్వు అలా నవ్వకు, నాకు ఒళ్ళు మండిపోతోంది. ఏమైందట వాళ్ళకి? ఎందుకు డబ్బు పంపించటం లేదు? అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అడిగి వసూలు చెయ్యండి అన్నాడాయన. వాళ్లకుండే సమస్యలు వాళ్లకున్నాయన్నయ్యా, పోనీలే అంది జానకి. ఏం సమస్యలమ్మా వాళ్ళకి? ఇల్లు కొనుక్కోవడమేగా. వాళ్ళ అప్పులు కోట్లల్లో ఉంటాయి. దాని ముందు మీ అప్పెంత? తిప్పి తిప్పి కొడితే ఏడాది పాటు చెరో $500 పంపిస్తే ఎంతలో తీరుతుంది మీ అప్పు అన్నారాయన. అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్య వాళ్ళు? ఆడపిల్లలు కదా అంది జానకి. ఏంటమ్మా ఆడపిల్లలు? ఆడపిల్లలు అని చదువులు చెప్పించకుండా వదిలేశావా? నీ రెండో అల్లుడు తల్లిదండ్రులకు ఇన్నోవా కారు కొన్నిచ్చాడటగా. ఆ మధ్య భువనగిరి దగ్గర 500 గజాల స్థలం కొన్నారు. ఆయన కూడా రిటైర్ అయ్యాడు. మీ ఆయన కన్నా చిన్న ఉద్యోగమే. ఇవన్నీ ఎలా వస్తున్నాయి వాళ్ళకి? కొడుకు పంపించబట్టేగా అందావిడ. అవన్నీ మనం అడగగలమా అన్నయ్య? మన సంస్కృతి సంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదు అని చెబుతున్నాయిగా అంది జానకి. గాడిద గుడ్డేం కాదు. ఆడపిల్లలు అని వాళ్ళను సరిగ్గా పెంచలేదా? ఏం లోటు చేశారు? ఈ రోజుల్లో ఆడ మగ తేడాలేం లేవు. హక్కులు ఇద్దరికీ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి. అయినా కొడుకైనా కూతుళ్ళైనా మీకున్నది వాళ్లేగా. మీ కష్టసుఖాలు వాళ్ళుగాక ఇంకెవరు చూస్తారు? అయినా ఇదంతా మీకు చేతగానితనంలే. ఫోన్ నెంబర్ ఇవ్వు, జాడిచ్చేస్తాను ఇద్దరినీ. ఏం, ఈ ఇల్లుని మీరు కరిగించుకుని తింటారా, కట్టుకుపోతారా? మీ తదనంతరం వాళ్ళకేగా దక్కేది. ఆ జ్ఞానం వాళ్ళకన్నా ఉండాలిగా. వాళ్లకు లేకపోతే వాళ్ళ భర్తల కన్నా ఉండాలి అంటూ ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి. పోనీ అన్నయ్య, వదిలేయండి. రేపు శనివారం తీరుబాటుగా ఉంటారుగా, అప్పుడు నేనే ఫోన్ చేసి మాట్లాడతానులేండి. ఆయన ఇప్పుడు అసలే మనోవ్యాధితో ఉన్నారు. ప్లీజ్ అంటూ 2 చేతులు జోడించిన చెల్లెలి వైపు బాధగా చూశాడు నారాయణ. సరేలే, నేను వెళ్ళొస్తాను మరి అంటూ వెళ్ళబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవటంతో తిరిగి కూర్చున్నాడు. ఎంతసేపయింది నారాయణ వచ్చి అంటూ అడిగాడు ఆనంద్. 10 నిమిషాలేలే. ఏంటి ఎటూగాని వేళ ఇలా పడుకున్నారు అంటూ అడిగాడు నారాయణ. బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకి అంటూ అడిగాడు. లేదులేండి, లేచి ముఖం కడుక్కోండి, కాస్త అలసట తీరుతుంది అంది జానకి. సరే మరి, నేను వెళ్ళొస్తాను అంటున్న నారాయణతో భోంచేసి వెళ్ళన్నయ్యా అంది జానకి. లేదులేమ్మా, మీ వదిన వంట చేసి ఉంటుందిగా, తినకపోతే గొడవ చేసేస్తుంది. వస్తాను మరి, వస్తాను బావగారు అంటూ నారాయణ వెళ్ళిపోయాడు. జానకి నిట్టూర్చింది. ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారాలుంటాయి, కానీ పుట్టింటి వారి పట్ల బాధ్యతలుండవు. ఆడపిల్లల సంపాదన పుట్టింటి వాళ్ళు ఆశించకూడదు. ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్లల తల్లిదండ్రులకు రాకూడదు. మరో 10 రోజులు గడిచిపోయాయి. ఆనంద్ ఆ రోజు ఆఫీస్ నుంచి 104 డిగ్రీల టెంపరేచర్తో వచ్చాడు. జానకి ఆందోళనకు అంతు లేకుండా పోయింది. వడలిపోయి వచ్చిన భర్త ఒంటి మీద చెయ్యి వేసేసరికి అప్పుడే అట్లు వేసిన పెనంలా మండిపోతుంది అతని శరీరం. గబగబా నారాయణకి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకురమ్మని ఆనంద్ను పడుకోబెట్టి తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది. నారాయణ డాక్టర్ని తీసుకొచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజెక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్. నారాయణ మందులు, గ్లూకోజ్ వగైరా అన్నీ తీసుకొచ్చి ఆనంద్ పరిస్థితికి కళ్ళంబడి నీళ్లు తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 3 రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటుంది అతడిని. నారాయణ రోజు 2 పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు బావగారిని. 4వ రోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు. అప్పటి వరకు గంభీరంగా ఉన్న జానకి గట్లు తెగిన గోదావరిలా రోదిస్తోంది. నారాయణ అంబులెన్స్ తీసుకొచ్చి ఆనందుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు.
పరిస్థితి సీరియస్గా ఉందని ఐసీయూలో పెట్టారు. నారాయణ ఆ రాత్రే మేనకోడళ్ళిద్దరికీ కూడా ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇద్దరూ ఫోన్లోనే బోరుమన్నారు. మామయ్య, నాన్నని మంచి హాస్పిటల్లో చూపించండి అన్నారు ఏడుస్తూ. తెల్లారేసరికి ఆనంద్ శాశ్వతంగా సెలవు తీసుకున్నాడు. కన్నీళ్ళకి ఆకారం వస్తే జానకిలా ఉంటుందేమో అనిపించింది. పిల్లలకి ఫోన్లు వెళ్ళాయి. 3వ రోజుకి అందరూ వచ్చారు. యథావిధిగా జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయాయి. వాళ్ళు వెళ్లే రోజు దగ్గరికి వచ్చింది. నారాయణ మేనకోడళ్ళని, వాళ్ళ భర్తల్ని సమావేశపరిచాడు. మీ నాన్న మీ చదువుల కోసం, మీ పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు ఇల్లమ్మి తీర్చాడు తెలుసా మీకు అంటూ అడిగాడు. ఆడపిల్లలు మాట్లాడలేదు, కళ్ళు తుడుచుకుంటున్నారు. అల్లుళ్ళు తల పంకించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకులో వేసుకొని ఆ వడ్డీతో తన పెన్షన్తో చీకు చింత లేకుండా బతకాల్సిన వయసులో ఉన్న డబ్బుకి మరింత అప్పు చేసి ఈ ఇల్లు కొనుక్కొని ఆ అప్పు తీర్చటం కోసం మళ్ళీ ఉద్యోగం చేశాడు. అదైనా తెలుసా అంటూ అడిగాడు నారాయణ సూటిగా చూస్తూ. అవును, అదే తప్పు చేశాడు నాన్న. ఎందుకు చేశాడు? తొందరపడ్డాడు అంది పెద్దమ్మాయి. అసలు ఈ వయసులో నాన్న మళ్ళీ ఉద్యోగం చేయటం ఏంటో అమ్మైనా వద్దని చెప్పాల్సింది అంది చిన్నమ్మాయి. మామయ్య గారు తప్పు చేశారు. హాయిగా వడ్డీ, పెన్షన్ అన్నీ కలిపి మంచి ఇల్లు అద్దెకి తీసుకొని ఎంజాయ్ చేయాల్సింది. అనవసరంగా ఈ వయసులో లోన్ తీసుకోవటం, అది తీర్చటానికి అవస్థపడటం రాంగ్ డెసిషన్ అన్నారు అల్లుళ్ళు. అయ్యిందేదో అయ్యింది. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నారు? ఆయన పోయాడు. మీ అమ్మకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. ఆవిడ తిండి బట్ట గడిచిపోతాయి. మరి ఈ ఇంటి మీద అప్పుని ఎలా తీర్చటం? మీలో ఎవరు తీరుస్తారు అంటూ సూటిగా విషయంలోకి వచ్చాడు నారాయణ. ఇప్పుడెందుకండి ఆ ఇల్లు, అమ్మేసేయండి అన్నాడు చిన్నల్లుడు. అదేంటి బాబు, ఇల్లు అమ్మితే ఆవిడ ఎక్కడుంటుంది? అయినా రేపు ఆవిడ తదనంతరం మీ భార్యలకేగా వచ్చేది అన్నాడు నారాయణ. ఆ ఇప్పుడు ఆ ఇల్లు మాకు రావటం కోసం ఎదురు చూస్తున్నామా? మా డైనింగ్ ఏరియా అంత లేదు ఈ ఇల్లంతా కలిపినా. మేమేం చేసుకుంటాం ఈ ఇంటిని? అయినా మీ మేనకోడలికి 5వ నెల వచ్చింది. ఎలాగూ తన డెలివరీకి అత్తయ్య గారిని పిలిపించుకుందాం అనుకున్నాం. బ్యాడ్ లక్, ఈ ఇన్సిడెంట్ జరిగింది. సరే, జరిగేదాన్ని ఆపలేమనుకోండి. కాకపోతే ఆవిడ మరో 2 నెలల్లో మా దగ్గరికి రావాల్సిందేగా అన్నాడు పెద్దల్లుడు. అవునవును, అన్నయ్య చెప్పేది నిజమే. మేం కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేద్దామనుకుంటున్నాం. అత్తగారు ఏడాదికి కనీసం 6 నెలలు మా దగ్గర, 6 నెలలు అన్నయ్య వాళ్ళ దగ్గర ఉండాల్సిందేగా. అంచేత ఇల్లు అమ్మేసి లోన్ తీర్చేసి ఆవిడకి ఏదన్నా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ చూడండి రెంట్కి, జస్ట్ చిన్న షెల్టర్ కోసమే అన్నాడు చిన్నల్లుడు. నారాయణ రక్తం మరిగిపోయింది. చెల్లెలి వైపు చూశాడు. చలనం లేని దానిలా ఎటో చూస్తూ కూర్చుంది జానకి. అవును మామయ్య, అమ్మ ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తుంది? మనవళ్ళు మనవరాలను చూసుకుంటూ మా దగ్గరే ఉంటుంది. గ్రీన్ కార్డు వచ్చిందనుకో అక్కడే ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది. హాయిగా కాలక్షేపం కూడా అవుతుంది. మాకు కూడా అమ్మ వండి పెడుతూ మా పిల్లల్ని చూసుకుంటుంటే నిశ్చింతగా ఉంటుంది కూడాను అంది పెద్దమ్మాయి. కళ్ళు తుడుచుకుంటూ అంది చిన్నమ్మాయి. నాన్న ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నా కడుపునో అక్క కడుపునో మళ్ళీ పుడతాడు. ఆ రకంగా నువ్వు నాన్నని చూసుకోవచ్చు అంది. వెళ్ళగానే పేపర్స్ పంపిస్తామత్తయ్య, వీసా వచ్చేస్తుంది. మీరేం వర్రీ అవ్వకండి అన్నారు ఇద్దరు అల్లుళ్ళు. నువ్వేమంటావు జానకి అంటూ అడిగాడు నారాయణ. అమ్మ ఏమంటుంది మామయ్య? మనం నిర్ణయించాల్సిందే, తనకేం తెలుసని అంది పెద్దమ్మాయి. ఇల్లు అమ్మేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ సంతకాలకి రావాలేమో. ఇప్పుడే ఆ సంతకాలేవో తీసుకోండి బాబాయ్ గారు అన్నాడు చిన్నల్లుడు. నిజమే, తండ్రి ఆస్తి కదా, అమ్మేయాలంటే ఆడపిల్లల సంతకాలు కావాల్సిందే. అందులో వీళ్ళకి భాగం ఉంటుందిగా అన్నాడు పెద్దల్లుడు. అయితే డాక్యుమెంట్స్ని తెప్పించు మామయ్య, ఓ పనైపోతుంది అన్నారు కూతుళ్ళిద్దరు. నారాయణ జానకి వైపు చూశాడు. ఆమె నిశ్చలంగా అలాగే కదలకుండా కూర్చుంది. చేసేదేమీ లేక నారాయణ మర్నాడు లాయర్ని కలిసి పరిస్థితి తెలియజేశాడు. ఇల్లు అమ్మాలంటే ఆడపిల్లలు సంతకాలు చెయ్యాలండి అన్నాడు లాయర్ కూడా. డాక్యుమెంట్స్ రెడీ చేయించి ఆయన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చాడు నారాయణ.
మళ్ళీ అందరూ సమావేశమయ్యారు. ఏమ్మా, ఈ నిర్ణయం మీకు అంగీకారమేనా అంటూ అడిగాడు లాయర్ జానకిని ఉద్దేశించి. ఆవిడ ఏం మాట్లాడకుండా కూతుళ్ళ వైపు చూసింది. ఇల్లు అమ్మటమే మంచిది, అదే సొల్యూషన్ అంది పెద్ద కూతురు. ఆవిడ కూడా ఓ మాట చెప్పాలమ్మా అన్నాడు లాయర్. చెప్పమ్మా అంటూ మృదువుగా అంది పెద్ద కూతురు మళ్ళీ. అల్లుళ్ళు ఆవిడ వైపు అసహనంగా చూశారు. ఈవిడ మాట్లాడదేం అన్నట్లుగా. జానకి నెమ్మదిగా అంది, ఇల్లు అమ్మొద్దన్నయ్యా అంటూ. ఒక్కసారి పెద్ద విస్ఫోటనం జరిగినట్టు చూశారు కూతుళ్ళు అల్లుళ్ళు. ఏమ్మా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. ఎందుకని అంటూ ఒక విధంగా ఆయనకి ఆవిడ మాట చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఈ పిచ్చిది కూతుళ్ళు ఏం చెబితే అదే చేసేస్తుందేమో అని టెన్షన్ పడ్డాడు. అవునన్నయ్య, ఇల్లు అమ్మొద్దు అంటూ మరోసారి నెమ్మదిగా అయినా దృఢంగా అందావిడ. మరి అప్పెలా తీరుస్తావమ్మా? అయినా ఏం చేసుకుంటావు ఈ ఇల్లు? నువ్వేమిక్కడ ఉండిపోతావా? ఎలాగూ 2 నెలల్లో నా దగ్గరకు రావాల్సిందేగా అంది పెద్ద కూతురు అసహనంగా. తల అడ్డంగా ఊపుతూ అంది జానకి. లేదమ్మా, నేనెక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. అప్పు ఎలా తీర్చాలి అనేది నా సమస్య కాబట్టి దాన్ని గురించి తర్వాత ఆలోచిస్తాను అందావిడ. ఏంటి, మా దగ్గరకు రావా? మరి మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటూ విస్తుపోతూ అడిగింది పెద్ద కూతురు. ఆవిడ అదోలా నవ్వింది. మీ దగ్గర బోలెడు డబ్బుంది, డబ్బిస్తే ఎంతోమంది ఆయాలు దొరుకుతారు. ఇండియా నుంచి కేర్ టేకర్స్గా చాలామంది మీ దేశాలకు వస్తున్నారని నేను కూడా విన్నాను. పిలిపించుకోండి, నేను మాత్రం రాను. చాలు, ఇప్పటిదాకా చేసింది చాలు. మీకోసమే బతికాం, మీకోసమే నవ్వాం, మీకోసమే ఏడ్చాం, అన్నీ మీకోసమే చేశాం. అలా చేసి చేసి ఆయన వెళ్ళిపోయారు అంటూ ఆవిడ స్వరం వణికింది. కానీ నేను ఈ రోజు నుంచి కాదు ఈ క్షణం నుంచి నా కోసం నేను బతుకుతాను. సమస్య నాది, పరిష్కారం కూడా నాది. మీరెవ్వరూ నా కోసం బాధపడకండి. ఆడపిల్లలైనా ఉన్నత చదువులు చదువుకొని ఆత్మవిశ్వాసంతో, ఆత్మాభిమానంతో, స్వతంత్ర భావాలతో, ఉన్నతమైన వ్యక్తిత్వంతో బతకాలని నా భర్త మిమ్మల్ని శక్తికి మించి చదివించారు. మీ మీద నమ్మకంతో మీరు తీసుకున్న అప్పుకి తనే సెక్యూరిటీ సంతకం చేశారు. ఆ అప్పు తీర్చే బాధ్యత మాది అని మీరు బ్యాంకు అధికారులతో చెబితే అందుకు నేను హామీ అంటూ భరోసా సంతకం కూడా చేశారు. అదే ఆయన పాలిట శాపమయ్యింది అంటూ కళ్ళు తుడుచుకుంటూ లాయర్ వైపు తిరిగింది జానకి. లాయర్ గారు, ఆస్తి హక్కులో ఆడపిల్లలకు కూడా సమభాగం ఉండాలని చెప్పే మీ చట్టం బాధ్యతల్లో సమానత్వం ఉండాలని చెప్పలేదా అని ఆవిడ అడిగిన ప్రశ్నకి లాయర్ తెల్లబోయి చూశాడు. ఒకవేళ అలాంటి చట్టం ఉంటే అదేమిటో ఐపీసీ సెక్షన్తో సహా వీళ్ళకి చెప్పండి. నా కోసం కాదు, భవిష్యత్తులో వీళ్ళకి అవసరం వస్తుందేమో, అందుకే దయచేసి చెప్పండి అంటూ వెక్కిళ్ళు అడ్డుపడగా 2 చేతుల్లో మొహం దాచుకొని లోపలికి వెళ్ళిపోయింది జానకి. తన మొహంలో, కళ్ళల్లో వెళ్ళి విరుస్తున్న వెలుగు ఎవ్వరికీ కనిపించకుండా మొహం తిప్పుకున్నాడు నారాయణ. నిర్ఘాంతపోయి చూస్తున్న ఆడపిల్లల చేతుల్లో నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని బయటకి నడిచాడు లాయర్. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన అత్తలూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.